తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వేకి వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవైపు శిక్షణ లేని సిబ్బందితో సర్వే చేయిస్తూ ఉండడంతో తమ వ్యక్తిగత సమాచారం విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సర్వేలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారుల దగ్గర ఉండాల్సిన కులగణన దరఖాస్తు ఫారాలు రోడ్లపై దర్శనం ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ జాతీయ రహదారిపై సర్వే ఫామ్స్ కనిపించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేస్తున్న దరఖాస్తు ఫామ్స్ సంబంధిత ఆఫీసుల్లో లేదా అధికారుల దగ్గర ఉండాలి, కానీ రోడ్లపై ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే విషయంలో చేపట్టే పూర్తి సమాచారం ఎవరికీ తెలియజేయమని చెప్తూనే ఇలా దరఖాస్తు ఫామ్స్ రోడ్డుపై దర్శనం ఇవ్వడంతో ప్రజల్లో నమ్మకం పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెబుతోంది. సర్వేలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇలా అందరూ పాల్గొంటున్నారు. కానీ మేడ్చల్లో సమగ్ర సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించడం మాత్రం అవాక్కయ్యేలా చేస్తోంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై 1/2 కిలోమీటర్ మేర వందల దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. మేడ్చల్ నిజామాబాద్ దారిలో ఉన్న రేకులబావి చౌరస్తా వద్ద ఈ ఫారాలను స్థానికులు గుర్తించారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి వెళ్లడంతో మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి రోడ్డుపై పడి ఉన్న ఫామ్స్ను తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు రోడ్లపై దర్శనం ఇచ్చాయనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకతతో ఫామ్స్ పడేశారా, జిల్లాలకు తరలించే క్రమంలో పడిపోయాయా, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎన్యూమరేటర్లు దరఖాస్తు ఫామ్స్ను ఎక్కువగా తీసుకుని పడేశారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎన్యూమరేటర్లు, మున్సిపల్ అధికారులతో కమిషనర్ చర్చించినట్టు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. ఇక మరోవైపు ఈ సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతోందని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు పూర్తిగా సమాచారాన్ని సేకరించడం లేదని మండిపడుతున్నారు. సైంటిఫిక్ అప్రోచ్ లేని సర్వేతో ఖచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశం ఉండబోదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.